కాంగ్రెస్ బహిష్కృత నేత పక్కా జడ్సన్ ఉన్నారు. ఆయన ఎందుకు పార్టీ సస్పెండ్ చేసిందో ఆయన అడిగి తెలుసుకున్నాం. అన్న పార్టీ ఎందుకు సస్పెండ్ చేసింది? ఒకటి ధరణి పైన కంటిన్యూస్ అడుగుతున్నాం, రాగానే తీసేద్దాం. ఇంకోటి శ్రీనిధి ఒక దానిపైన ఇదేయాలి. శ్రీనిధికి వెళ్ళి కొన్న 4 లక్షల సిమ్లు వాళ్ళు కొన్నారు, దానిపైన ఎంక్వైరీ చేయాలి, ఆడిటింగ్ జరగాలి. సందీప్ కుమార్ సుల్తాన్ అదే విధంగా కొనసాగిస్తుంది. గత ప్రభుత్వం స్ట్రక్చర్ ఇంకా ఏం మారలేదు. టీఎస్పీఎస్ స్కామ్ జరిగితే జనార్దన్ రెడ్డి బొకే ఇచ్చి పంపిండ్రు, ప్రభాకర్ రావు అనేటువంటి కూడా బొకే ఇచ్చి పంపిండ్రు. అంత ఎలక్ట్రికల్ స్కామ్ జరుగుతాయి. ఇవన్నీ కమిటీలకే ధరణి అనేది ఇంకా బాధితులు తిరుగుతున్నాయి. ఒక్కటి కూడా ఫామ్ అందులో ఏం రాలేదు, జరగలేదు. అయితే ఈరోజు చెప్పేది ఏంటంటే వీటిపైన అమర్ రాజా బ్యాటరీస్ అనేది అది కలుషితంగా ఉన్నది. మహబూబ్ నగర్లో జనాలు రేపు మొత్తం క్యాన్సర్ రోగాలు, గాలి నీళ్లు కంప్లీట్ కలుషితమయ్యే పరిస్థితి ఉన్నది. అది అక్కడ పెట్టడానికి వీల్లేదని చెప్పి చిత్తూరులో కూడా వీగిన కంపెనీ మళ్ళీ ఇలా పెడుతుండ్రు. అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో మళ్ళీ సేమ్ అదే చిన్నోళ్ళని చంపేసి పెద్దోళ్ళని పెట్టే విధంగా అడ్వర్టైజ్మెంట్ పాలసీ కొనసాగబోతుంది. మెగా కృష్ణారెడ్డి అట్నే వదిలేసిండ్రు, మిషన్ భగీరథ పైన అట్నే లేదు. ఈ రోజు లక్షల కోట్ల రూపాయలు ఈ రోజు వాళ్ళు స్కామ్ చేసి దేనిపైన కూడా ఎక్కడ ఏమి జరుగుతలేదు. ఈ రోజు 7,000 కోట్ల రూపాయలు ఏవైతే మరి కేసీఆర్ దిగిపోయే ముందు రైతు బంధు కోసం పెట్టిందో ఆ డబ్బులు ఎటుపోయినాయి, ఎవరి అకౌంట్లలో పడ్డాయి, ఇవన్నీ అడిగినందుకు ఈ రోజు మాకు సస్పెండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో జరిగినాయన్ని మళ్ళీ ఇప్పుడు ఇదే ప్రభుత్వంలో కంటిన్యూ అవుతుందని మీరు అంటున్నారా? 100% కనబడుతూనే ఉన్నాయి కదా. దానిపైన నేను అడిగేది 7,000 కోట్ల రూపాయలు రైతు బంధు కానీ కేసీఆర్ పెట్టిండు. అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆగింది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే పంచాలి కదా, ఎందుకు పంచలేదు? అవి ఆ పైసలు ఎవరి అకౌంట్లో పోయినాయి? కాబట్టి ఇటువంటి వీటిపైన మేము అడుగుతున్నాం కాబట్టి ఈరోజు వాళ్ళు ఇబ్బంది పడి సస్పెండ్ చేయడం జరిగింది. అంటే ఇవన్నీ మీరు పార్టీలో ఎప్పుడైనా చర్చించారా? వేరే నేతల దగ్గర కానీ సీనియర్ నేతల దగ్గర పార్టీ ఇట్లాంటిది? కోదండ రెడ్డి గారితో ధరణి గురించి బాజాప్తా కమిటీనే అడిగినా, నీదేం నడుస్తుంది, నేనేం నడవతి, నీ పైన ఆయనను పెట్టినరు, నవీన్ మిత్తల్ని పెట్టినాక మీరు ఏం చేయగలుగుతారని బాజాప్తా వాళ్ళనే అడిగినా. ఏం నడుస్తుంది ధరణి గురించి మీరు ఎందుకు చర్యలు తీసుకుంటలేరని. ఈ రోజు దాన్ని అవి కొనసాగింపు కోసం కాదు కదా మనం అన్నది. మనం చెప్పి వాళ్ళు ప్రజలు అడిగింది ఏంది? వాడు ఉచిత కరెంట్ అడిగిందా పబ్లిక్? నేను ఎవరికి అడగనీటికి మేము అడుగుతామని అడిగనీటికి ఇవ్వకుండా మీరు ఎందుకు పెడతారు? అంటే యాచకులు ప్రజలు ఎప్పుడు యాచకులు లెక్క ఉండాలని కోరుకుంటుండ్రా? ఉద్యోగాలు అడిగిండ్రు, అవి ఇవ్వకుంటే అడగని ఇస్తానన్నది ఎక్కడిది? 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్తున్నారు కదా. అవును, చేస్తామని చెప్పండి. డిపార్ట్మెంట్ వైజ్ గా రివ్యూ మీటింగ్ జరిగిందా? ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో? విద్య అనేది, ఉద్యోగ నియామకాలు అనేది, ప్రభుత్వ ఆసుపత్రులు, ఈ 3 ప్రధానమైన అంశాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ. ఈ మూడింటిని పూర్తిగా విస్మరించారు. ఒక్కసారి ఈ రోజు ఒక ఉస్మానియా దవాఖాన గాంధీ ఒకసారి పోలేదు. అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో సిటీ స్కాన్లు పనిచేయి, ఎక్స్రేలు పనిచేయి, ఏ పనిచేయి, కార్పొరేట్లు అన్ని పనిచేస్తాయి. అసలు బాగా చేయకుండా పబ్లిక్ మనకు పన్నులు కట్టి మన దగ్గర వాళ్ళ పేరు మనం తెచ్చుకునే అప్పులు ఎందుకు? అవి వాళ్ళు ప్రజలకు ఉపయోగపడేటి పెట్టకుంటే 100 రోజుల పాలన మీద అసలు మీకు సంతృప్తి లేదంటున్నారా మీరు? ఎప్పుడైతే ఈ రంగాలలో మనం విఫలమైనామో, ఎప్పుడైతే కామన్ మ్యాన్ కు ఏవైతే మనం ఇయ్యాలనో అవి అందుబాటులో తేలకపోయినామో ఆ రోజు మనం విఫలమైనట్టే కదా. నేను ఎన్టీ రామారావు పార్టీకి వెళ్ళి వచ్చింది కదా. ఇదివరకు ఎన్టీ రామారావు ఏషం వేసుకొని పోయి రాత్రిపూట దవాఖానలు చెక్ చేసేది. మరి నేను చేసిన ఒక రోజున పోయి చెక్ చేసిండా? ఒక రోజున ప్రభుత్వ ఆసుపత్రి పైన చూసిన వాడ పరిస్థితి ఏముందో? 4 లక్షల సిమ్లు కొనుగోలు చేసిరంటారు కదా, అది ఎప్పుడు జరిగింది అసలు? దాని మొత్తం వివరాలు చెప్పండి. ఇప్పుడు ఎండి ఇప్పటికి కూడా ఆయనే ఉన్నాడు, విద్యాసాగర్ రెడ్డి అనేట ఆయన కొన్నాడు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ పైన ప్రయోగించిండు. అందులో ఐటీ మేనేజర్ వేణుప్రసాద్ అంటోడు ఉన్నాడు. నేను తీసుకుపోయి బాధాప్త సిపి గారి కంప్లైంట్ ఇచ్చిన 2017-16 టైంలో జరిగింది. మొత్తం 4 లక్షలు నేను తక్కువ చెప్పిన, 12 లక్షల సిమ్లు కొన్నారు వాళ్ళు మొత్తం స్ట్రెచెస్ వైజ్ గా. ఒక స్ట్రెచ్ నా దగ్గర ఏదైతే నాకు పక్కా తెలుసో అది నేను చెప్పిన. అందులో వాళ్ళు ఒక ఉద్యోగి ఒప్పుకుండు. వాళ్ళు తీసుకొని ఏం చేసిండ్రు అంటే నెలకు 20 లక్షల బిల్లు కడతారు కదా, వాళ్ళ దగ్గర ఈ ప్రాసెసింగ్ యూనిట్స్ మొత్తం వాళ్ళ దగ్గర తీసుకున్నారు అన్నట్టు. ఈ తీసుకొని వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ లీడర్స్ ఎక్కడికి పోతుండ్రు అనేది మొత్తం తీసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళు చెప్పింది కరెక్ట్ ఆలోచన వీళ్ళు తీసాడ పెట్టే ట్యాపింగ్ చేసింది. ట్యాపింగ్ చేసిందంతా వాళ్ళు ఎవరికి సహకరించారు? అప్పుడు గవర్నమెంట్ సహకరించారంటున్నా రేవంత్ రెడ్డి సార్. ఇప్పుడు కాదు, అప్పుడు ప్రభుత్వం వాళ్ళు కొనసాగుతుండ్రు, వాళ్ళని తీసేయాలి కదా అని చెప్పిన. అలా ఆడిటింగ్ లేదు. 5,400 కోట్ల రూపాయలు ఒక రిటైర్డ్ ఎంప్లాయీని ఎట్లా పెడతారు సార్ మీరు? ఏది నేను మొన్న కంప్లైంట్ దీన్ని ముట్టలే. ఇంకా విద్యాసాగర్ రెడ్డి తమ్ముడు ఎవడు? చంద్రశేఖర్ రెడ్డి. ఆయన ఎవడు? సీఎం సెక్రటరీ. మీరు ఆడిటింగ్ ఎందుకు చేస్తలేరు? ఫండ్స్ పైన మొత్తం ఎన్ని సిమ్లు కొన్నారు, ఎటువంటి పైసలు మొత్తం బయటకు వస్తాయి కదా. రేవంత్ రెడ్డికి ఎప్పుడైనా ఇవన్నీ విషయాలు చెప్పడానికి మీరు ఎప్పుడైనా పార్టీలో కానీ మంత్రులు కానీ ఎప్పుడైనా టైం ఇస్తారా బ్రదర్? వెరీ బిగ్ మ్యాన్. మాకు టైం, మేము యావరేజ్ లీడర్ అని మీడియా ముందు చెప్పి, బ్రదర్ నేను చెప్తే ఇవాళ ఒకరు గుర్తుపెట్టుకో, ఐమాక్స్ వాడు గవర్నమెంట్ కిరాయి కట్టాడు, దస్బల్లా హోటల్ గవర్నమెంట్ కిరాయి కట్టాడు, జలవిహార్ గవర్నమెంట్ హోటల్ కిరాయి కట్టాడు. మనం ఒక రోజు పన్ను కట్టకుంటే మన ఇంట్లో బల్లాలు గుడిచిపోతుంది. హైకోర్టులో జడ్జిమెంట్ చేసిన వీళ్ళ దగ్గర వసూలు చేయాలి, 1000 కోట్ల రూపాయలు వసూలు చేయాలి వీళ్ళ దగ్గర. గత ప్రభుత్వంలో జరిగింది, ఈ ప్రభుత్వంలో జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది. అందుకనే కదా గత ప్రభుత్వంకు నేను శత్రువు అయిపోయినా, నా ప్రభుత్వం కూడా మేము శత్రువులం అయిపోయినాం. నేను ఇంతకు మించి నేను ఏమన్నా అడిగితే, నేను కాంగ్రెస్ కు ఓటేయద్దు, బీఆర్ఎస్ కు ఓటేయమని నాకు అడిగితే నన్ను ఉరిదీయండి.
రేపు కూడా నేను కాంగ్రెస్కే ఓటేస్తా, రేపు కూడా ఇండియా కూటమికే ఓట్లు వేపిస్తా, నేను వాళ్ళకనే ప్రచారం చేస్తా. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన ఐడియాలజీ తర్వాత కూడా ప్రకారం నేను కాంగ్రెస్ పార్టీలో ఐడియాలజీ కోసం కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన, పదవుల కోసం దీనికోసం రాలే. ఐడియాలజీకి పార్టీ పదవులకు డిఫరెన్స్ లేని ఎదవాళ్ళు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలుసు ఐడియాలజీ చాలా గొప్పది అది. టీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్ళకి ప్రధానంగా ఎంపీ సీట్లు కూడా కేటాయించడం జరిగింది కాంగ్రెస్ లో. అవును బ్రదర్, అలా బాగా సంపాదించుకొని వచ్చిండ్రు, అన్ని నడుస్తున్నాయి, అర్థమైందా? అన్ని నడుస్తున్నాయి, వాళ్ళు డబ్బులు ఉన్నాయి కాబట్టి నడుస్తాయి. ఇప్పుడు బడే బాయ్ కి చోటే బాయ్ సపోర్ట్ చేస్తుండని అంటున్నారు. బడే బాయ్ అవును, బీజేపీని గెలిపియనకే ఈ రోజు ఇవన్నీ నడుస్తున్నాయి, కనబడుతున్నాయి కదా బీజేపీని గెలిపించడానికి డమ్మీ అభ్యర్థిని పెడుతున్నారు అనుకోవచ్చా? బ్రదర్. తాండూరులో మహేందర్ రెడ్డి పవర్ఫుల్, తాండూరు కంసాంధ్ర చేవెళ్ళ, వాళ్ళ వికారాబాద్ వాళ్ళ చేతుల్లో ఏమున్నా చేవెళ్ళ ఉంటది, మహేశ్వరం కూడా కొద్దో గొప్ప వాళ్ళ కాదు సపోర్ట్ ఉంటది. నీ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆమె కాడ అయితే గెలిచే ఉంది, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ ఎందుకు ఇచ్చినావు? ఓకే, ఇప్పుడు మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ఇదే అంతే, నిన్నటి దాకా ఎక్కడైతే నేను ఆగినో అక్కడిది కొనసాగుతుంది, వేరే పార్టీకి ఏం లేదు సవాలే లేదు. నేను చెప్తున్నా కదా కాంగ్రెస్కే ఓటు చేస్తాను నేను, ఇది ఐడియాలజీ ఫ్యాక్టర్, అది అలా మన కాంప్రమైజ్ కాము. వేరే మీరు పార్టీ క్రమశిక్షణ చర్యలు సంఘం ముందు మీరు ఏమైనా మీరు వివరణ ఇచ్చారా? వివరణ ఇస్తే నన్ను అడగలేను, వాళ్ళు డిసైడ్ అయిపోయారు first. వివరణ ఇవ్వక ముందుకే అంటే మిమ్మల్ని వన్ సైడెడ్ గా అవును, వివరణ నేను ఇయ్యలే. వివరణ నాకు పూర్తి అంశాలు నాకు ఇవ్వండి, అంశాల వారిగా ఇస్తేనే అంశాల వారిగా జవాబిస్తా అన్న. వాళ్ళు నేను అడిగిన ప్రశ్నకే జవాబు కింద తీసుకొని సస్పెండ్ చేసిండ్రు.